హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ జాషువా. నేను డిజిటల్ మార్కెటర్ని. సో ఈరోజు మనం హోస్టింజర్లో సబ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయం పైన నేర్చుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా గమనించండి స్టెప్స్ ఎలా ఉంటాయి అని అన్నది. సో మీకు అర్థం కాకపోతే పాస్ చేసుకుంటూ చూడండి, ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను. మనము ఇప్పుడు డైరెక్ట్గా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ హోస్టింజర్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత హోస్టింజర్ వాళ్ళ డాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటుంది, ఇక్కడ కింద కుకీస్ వస్తాయి. యాక్సెప్ట్ ఆల్ కానీ రిజెక్ట్ ఆల్ కానీ ఏదో ఒకటి చేసేసేయండి. టాప్ రైట్ సైడ్ మనకు మై అకౌంట్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనము హెచ్ ప్యానల్కి వస్తాం. హెచ్ ప్యానల్ అని అంటే ఒక సి ప్యానల్ లాగా ఇది మన వెబ్సైట్ హోస్టింగ్ సైడ్ డాష్ బోర్డ్ లాంటిది ఉంది. ఇక్కడ చూడండి వెబ్సైట్స్ అని ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. వెబ్సైట్స్ పైన క్లిక్ చేసి వెబ్సైట్ లిస్ట్ పైన నేను క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ నా క్లయింట్స్ వెబ్సైట్స్. ఇక్కడ నా మెయిన్ వెబ్సైట్ వచ్చేసరికి joshua.in అని ఉంది. దానిపైన డాష్ బోర్డ్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే నేను నా వెబ్సైట్ హోస్టింగ్ సైడ్ డాష్ బోర్డ్ అండి ఇది. ఇక్కడ నేను కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నాకు ఆప్షన్స్ అన్నీ చాలా కనిపిస్తాయి. సో అది కూడా నేను చూడొచ్చు. ఇక్కడ మనకు రైట్ హ్యాండ్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఆప్షన్స్లో మనము ఇక్కడ డొమైన్స్ అనే ఆప్షన్ చూస్తున్నాం. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సబ్ డొమైన్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ ఒక బార్ వస్తుంది. ఇక్కడ మనకు మన ఇష్టం వచ్చిన నేమ్ ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం డెమో అని టైప్ చేస్తున్నాను. చేసి క్రియేట్. వన్స్ క్రియేట్ బటన్ పైన క్లిక్ చేయగానే మనకు అప్పటికప్పుడే సబ్ డొమైన్ అనేది అక్కడ క్రియేట్ అయిపోతుంది. కింద వచ్చేసింది చూడండి, సబ్ డొమైన్ demo.joshua.in. మనకు సబ్ డొమైన్ అయితే సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి. వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయడం కోసం మనము అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇప్పుడు డొమైన్స్ పైన క్లిక్ చేసాం కదా. సో దాని నెక్స్ట్ ఆప్షను వెబ్సైట్స్ పైన క్లిక్ చేయాలి. వెబ్సైట్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఆటో ఇన్స్టాలర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం 4 ఆప్షన్స్ వచ్చాయి. వర్డ్ప్రెస్ వస్తుంది, తర్వాత WooCommerce వస్తుంది, జూమ్లా వస్తుంది, అదర్ అని వస్తుంది. ఇప్పుడు మనం వర్డ్ప్రెస్లోనే ట్రైన్ అయ్యాము కాబట్టి వర్డ్ప్రెస్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. పైన అక్కడ డొమైన్ నేమ్ ఉంటుంది, దాన్ని ఏం పట్టించుకోవద్దండి. నేను వర్డ్ప్రెస్ పైన ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నాను. మనం వర్డ్ప్రెస్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్తాం. ఇక్కడ చూడండి సైట్ టైటిల్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఈమెయిల్ ఉంది, అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ నేను జస్ట్ డెమో అని చెప్పి ఇచ్చేస్తున్నాను. నా ఈమెయిల్ కూడా ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను చూడండి, అండ్ నా యూజర్ నేమ్ కూడా ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. నా ఈమెయిల్ ఇచ్చేస్తున్నాను joshua.perimalla@gmail.com. ఇక్కడ వచ్చేసరికి నేను యూజర్ నేమ్ కూడా జస్ట్ డెమో అని చెప్పి అట్లా ఇచ్చేస్తున్నాను. మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాస్వర్డ్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తారండి వీళ్ళు. సో వాటిలన్నిటినీ మనం సాటిస్ఫై చేయాలి. ఇక్కడ నేను వాటిని సాటిస్ఫై చేసేటట్లు ఒక పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. పాస్వర్డ్ నేను క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ పైన అస్సలు క్లిక్ చేయొద్దు. అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయాలి. అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇన్స్టాలేషన్ పాత్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే ఇది డిఫాల్ట్గా మన మెయిన్ వెబ్సైట్కి ఉంటుంది, సబ్ డొమైన్కి ఎప్పుడు కూడా ఉండదు. దీన్ని మనం డ్రాప్ డౌన్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన సబ్ డొమైన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి పాస్వర్డ్ ఎర్రర్ వస్తుంది. ఆ పాస్వర్డ్ ఎర్రర్ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా మళ్ళీ ఇన్స్టాలేషన్ పాత్ని ఇంకోసారి కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వన్స్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మాత్రమే నేను నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూడండి PHP వర్షన్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇది లేటెస్ట్ వర్షన్ అండి. సో ఇది ఉంచేసుకుంటే సరిపోతుంది. కింద ఒక 3 ఆప్షన్స్ వచ్చాయి. 3 ఆప్షన్స్లో డిఫాల్ట్గా అది సెకండ్ ఆప్షన్ ఉంటుంది. నేను నా కంఫర్ట్ కోసం నేను థర్డ్ ఆప్షన్ పెడుతున్నాను. మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ అలా థర్డ్ ఆప్షన్ పెట్టాను. దాంట్లో ఏమీ డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ వర్డ్ప్రెస్ వర్షన్స్ చూద్దాం. వర్డ్ప్రెస్ వర్షన్స్లో కూడా ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రికమెండెడ్ ఉంది, అదే పెట్టేసుకోండి. ఇక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. వన్స్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ బటన్ పైన క్లిక్ చేయాలి. చేయగానే మనకు ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడండి PHP వర్షన్ అప్డేటెడ్
సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఒక 1 మినిట్ అలా ఉంటుంది. కొంచెం వెయిట్ చేశారు అని అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం మనం. సో ఇక్కడ ఒక చిన్న విషయం నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. కొంతమందికి పాస్వర్డ్ ఎర్రర్ వస్తుందండి. అంటే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళరు, మళ్ళీ పాస్వర్డ్ స్టెప్కే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా స్ట్రాంగ్ పాస్వర్డ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయొద్దండి. మీరు మళ్ళీ అక్కడ అడ్వాన్స్డ్ పైన క్లిక్ చేసి అక్కడ ఇన్స్టాలేషన్ పాత్ ఏది ఉంది అన్నది చూసుకొని అప్పుడు మాత్రమే మీరు ఆ నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఇన్స్టాలేషన్ పాత్ వచ్చేసరికి మీ వెబ్సైట్ ఉంది అని అనుకోండి, మీ మెయిన్ వెబ్సైట్, ఖచ్చితంగా అది డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాగా 1 క్లిక్తో మీ వెబ్సైట్ మొత్తం క్రాష్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఈ సబ్డొమైన్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఎర్రర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం ఈ స్టెప్కి వస్తాము. సో ఇక్కడి నుంచి ఇక్కడ మన సబ్డొమైన్ అనేది ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయింది. దాంట్లో వర్డ్ప్రెస్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇదంతా వెబ్సైట్ లిస్ట్లో ఉంటుందండి. ఇక్కడ నేను న్యూ ట్యాబ్ సింబల్ ఉంది, సో దానిపైన నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకు చూడండి, నేను డెమో అని ఇచ్చాను కదా, సో అది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను క్రెడెన్షియల్స్ ఓపెన్ చేయడానికి /wp-admin అని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ మన క్రెడెన్షియల్స్ ఇవ్వడానికి మనం లాగిన్ పేజ్కి వచ్చేస్తాం. సో ఇదండి ప్రాసెస్. ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ పాస్ చేసుకుంటూ చూడండి. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు అర్థం అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా చాలా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలపండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో నన్ను అడగొచ్చు, నేను మీకు రిప్లై ఇస్తాను.